ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. జూన్ నెల 24వ తేదీన ప్రభువునందు నిద్రించినటువంటి మా బావగారు డాక్టర్ థామస్ విజయం సుందర్ గారి నిమిత్తము ఒక సంస్మరణ సభ లాంటిది, అలాగే కుటుంబానికి ఆదరణ కలిగించే రీతిగా ఒక కూటము ఏర్పాటు చేయబడినది. ఆ ప్రార్థనా కూటంలో ప్రసంగించినటువంటి రెవరెండ్ డాక్టర్ సునీల్ వరకుమార్ గారు, ఆయన ప్రిన్సిపల్ డిజిగ్నేట్గా ఏసీటీసీ కాలేజ్కి నియమితులైనటువంటి వారు. ఆయన ఒక చక్కటి వర్తమానము తెలియజేశారు. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో జీవించినప్పుడు మన కొరకు మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణించడం జరిగింది సిలువ పైన. అయితే 3వ దినమున ఆయన లేపబడినట్లుగా పునరుత్థానుడైనటువంటి ఆ విషయాన్ని మనము ఆయన జ్ఞాపకం చేస్తూ మనకందరికీ ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాసము, నిరీక్షణ అదే కదా. కాబట్టి మనమంతా కూడా త్వరలోనే మన ప్రియులను కలుసుకుంటాము. మన ప్రియులు నిద్రించిన వారు ఎవరైనా సరే, వారు మరణించలేదు, వారు నిద్రిస్తున్నారు, క్రీస్తునందు వారు ఉన్నారు, వారు దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి త్వరలోనే మనం కలుసుకుంటాము అన్న ఒక గొప్ప ఆదరణనిచ్చేటువంటి సందేశాన్ని ఆయన మనకు అందించారు. ఆ సందేశంను మీరందరూ కూడా విని ఆదరణ పొందాలనే ఉద్దేశంతో నేను దీనిని షేర్ చేస్తున్నాను. దయచేసి తప్పకుండా వినండి, దేవుని యొక్క ఆదరణను పొందుకుంటారని ఆశిస్తున్నాను. మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. విడవబడిన కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. చర్యలో ప్రథమ ఫలముగా మీరు మరణమును జయించు కృప దేవ, మమ్మల్నందరినీ కూడా మా మరణములను జయించగలిగే శక్తిని ఉచితముగా మీరు ప్రసాదించుచున్నందుకు వందనములు. మీ వాక్యమును మేము నేర్చుకున్నటకు మాకు సహాయపడము. యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. వేదికపై ఉన్నటువంటి దైవజనులు నమస్తే. అలాగనే చేరి వచ్చినటువంటి బంధువులు, థామస్ సార్ గారి కుటుంబం, వారికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. థామస్ సార్ గారు 2000 నుండి నాకు పరిచయం. 2002-2003 నేను అనంతపురం ప్రెస్బిటర్గా ఉన్నప్పుడు ఈ కుటుంబం నాకు పరిచయం. మా మామగారు లేట్ పి అజరయ్య గారు థామస్ సార్కి బంధువు, పెదనాయన అని పిలిచేవాడు. అలాగనే జార్జి సార్ నాకు బంధువు, నా అన్న, మై బ్రదర్. అలాగున ఈ కుటుంబానికి మా బంధుత్వం. తర్వాత మిషన్ స్కూల్ టీచర్ అమ్మగారు నేను అనంతపూర్లో పనిచేస్తూ ఉన్నప్పుడు హెచ్ఎంగా ఉన్నారు. వారు చక్కటి బాధ్యతలు వారు నిర్వహించారు. తర్వాత వారి తండ్రి గారు నా అధ్యక్ష మండల గురువు, వారు సంపూర్ణ సేవ చేశారు. ఆ హైయెస్ట్ రిగార్డ్ నాకు ఆ కుటుంబం పైన ఉన్నది. థామస్ సార్ గారు, నేను పాస్టర్గా అక్కడికి వెళ్ళినప్పుడు నా మొదటి ప్రసంగం విన్న తర్వాత ఆరాధన బయట నిలబడుకొని ఉన్నాడు. నాకు పరిచయం లేదు వ్యక్తిగతంగా. డోర్ దగ్గర నిల్చొని ఉన్నాడు, చాలా పోస్ట్గా టక్ చేసుకొని ఉన్నాడు. తనే నాకు పరిచయం చేసుకున్నాడు. అండ్ సో అండ్ సో రిలేటెడ్ టు యువర్ వైఫ్ లూసీ. తర్వాత తను చెప్పాడు, మీ ప్రసంగం నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. గాడ్ ఈజ్ మైటిలీ యూజింగ్ యూ యాజ్ ఎ గుడ్ ప్రీచర్ అని నాకు సెకండ్ ఇచ్చి వారు నా చేతిలో కానుక పెట్టి వెళ్ళారు. ఆయన జోబులో ఎప్పుడు 500 నోట్లు ఉంటాయి. అప్పట్లో 2001-2000లో
సో నన్ను చర్చి దగ్గర గ్రీట్ చేసినప్పుడు తన చేతిలో డబ్బులు ఉంటుంది, కవర్ ఏముండదు కానీ జస్ట్ 500 నోట్స్ తన చేతిలో ఉంటుంది. నాకు ఇచ్చి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వెళ్ళిపోతాడు. తర్వాత హౌస్ డెడికేషన్, కొత్తది ఇల్లు కొన్నారు, దానికి మమ్మల్ని పిలిచారు. తర్వాత రిచి నాకు చాలా హీ బికెమ్ ఎ గుడ్ ఫ్రెండ్. తను స్టడీస్లో అన్నిట్లో మరి ఎలివేట్ చేయబడుతున్నప్పుడు మేము ఎంతగానో సంతోషించాము. తనతో కాంటాక్ట్లో నేను ఉన్నాను ఇప్పటి వరకు కూడా. 2003లో మేము అక్కడ నుండి వెళ్ళిపోయాము. స్టిల్ ఐ కంటిన్యూ మై రిలేషన్షిప్ విత్ రిచి. తర్వాత వాట్సాప్ వచ్చిన తర్వాత వారు నా ప్రసంగాలు మరి ఎక్కడ వింటాడో తెలియదు కానీ కంగ్రాచులేషన్స్ పాస్టర్ గారు అని రెగ్యులర్గా నాకు వాట్సాప్ మెసేజెస్ పంపించేవాడు. చాలా ప్రేమ కలిగిన వాడు. నేను అనంతపురం వెళ్ళేటప్పటికి ఆయన సెక్రటరీగా ఉండి పదవి అయిపోయింది. రెబెల్ లీడర్ అని చెప్పేవాడు. ఎందుకు రెబెల్ లీడర్ అని అంటారేనని, చాలా సాఫ్ట్గా ఉన్నాడే అని నేను అనుకునేవాడిని. ఏంటంటే ఏదన్నా అన్యాయం జరుగుతూ ఉంటే ఊరుకోడు, ప్రశ్నిస్తాడు. అందరూ భయపడి ఎందుకు మనకెందుకు ఆరాధన చూసుకున్నాం, వాక్యం విన్నాం, వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతారు. ఈయన అలా వెళ్ళడు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు జరిగిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ప్రశ్నించేవాడు అని నేను వారి గురించి విన్నా. దేవుని దయ వల్ల 3 సంవత్సరాలు నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదు. హీ వాజ్ వెరీ లవింగ్, కేరింగ్. తర్వాత బంధుప్రీతి ఎక్కువ వారికి, ఇంతవరకు కూడా చెప్పారు. చాలా బంధుప్రీతి. ఎక్కడెక్కడ వెళ్ళి వేర్లలోకి వెళ్ళి మీరు నాకు బంధువులు, ఆ బంధుత్వాన్ని రిలేట్ చేసుకుంటూ వారిని గౌరవించడం. నేను వారి వయసులో చాలా చిన్నవాడిని, బట్ హై రిగార్డ్ వారు నాకు ఇవ్వడం ఐ స్టిల్ రిమెంబర్. దేవుని వాక్యంలోకి వెళ్తాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మేబీ 57 ADలో వారి ఉత్తరాన్ని కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దెన్ మెట్రోపాలిటన్ సిటీ చర్చ్ ఈ ఉత్తరాన్ని వారు రాస్తూ ఉన్నారు. Paul's epistles were first written documents in New Testament. క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి గ్రంథస్థం చేయబడినటువంటి భాగం పాల్స్ ఎపిసోడ్స్గా చరిత్ర మనకు చెబుతుంది. A genius scholar explaining about resurrection and death to the metropolitan city church believers. అప్పటికి లైక్ బెంగళూరు, లైక్ హైదరాబాద్, సికింద్రాబాద్ మెట్రోపాలిటన్ సిటీ చర్చ్ కొరింథీ పట్టణ సంఘానికి వారు మరణమును గురించినటువంటి సంగతులు రాస్తూ ఉన్నారు. ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నటువంటి కాలంలో క్రైస్తవ విశ్వాసులు ట్రిబులేషన్స్, చాలా శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి దినములు. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు ఊచకోతకు గురి చేయబడుతున్నటువంటి దినములు. ఆ కాంటెక్స్లో వారు మరణమును గురించి, పునరుత్థానమును గురించి ఈ ఉత్తరంలో చాలా ఫిలసాఫికల్గా, స్కాలర్లీ ఈ ఎక్స్ప్లెయిన్డ్. నేను ఒక 3-4 పాయింట్స్ మీకు చెబుతాను. పౌలు భక్తుడు మరణాన్ని నిద్రతో పోల్చి మాట్లాడటం నా మొదటి పాయింట్. ఆయన ఎందుకు మరణాన్ని నిద్రతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు? ఆయనకు నిద్రకు మరణానికి తేడా తెలియదా? నిద్రించుచున్నటువంటి వారు ప్రథమ ఫలము అని మాట్లాడతారు. పౌలు భక్తుడి దృక్పథంలో క్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానములు మానవ జాతి అంతటి పైన మరణము యొక్క ప్రభావాన్ని డిఫ్యూజ్ చేసేసాయి. మరణము శక్తిహీనము చేయబడ్డది. మరణము తర్వాత పునరుత్థాన ప్రక్రియ యాడెడ్ ఇంటూ to the human race because of second Adam incarnation of Christ.
క్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానములు మానవ జాతి అంతటికి కూడా మరణము తర్వాత పునరుత్థాన జీవితాన్ని కలిపాయి, యాడ్ చేశాయి. నిద్రించేవారు ఎలా మెలకువగా లేస్తారో, అలికిడైనప్పుడు లేస్తాం, మనకు అలసట అయిపోయినాక లేస్తాం, ఎవరైనా పిలిస్తే లేస్తాం, మనకే మెలకు వచ్చి లేస్తాం. సేమ్ మేనర్ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు శరీర మరణమును పొందినప్పటికీ డెత్ కెనాట్ రీచ్ ద బౌండరీస్ ఆఫ్ రిజరక్షన్. దట్స్ హౌ హ్యూమన్ రేస్ ఎలివేటెడ్ ఇంటూ. మానవ జాతిని అంతటిని కూడా క్రీస్తు ప్రభుల వారు మరణమునకు అందని చోటులోనికి ఎత్తుకొని వెళ్ళాడు, తీసుకొని వెళ్ళాడు. అందుకొరకే దానిని ఆయన నిద్రగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ పాయింట్, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ. ఇట్స్ నాట్ ఇన్ యాక్టివ్ వాయిస్, ఇట్ ఈస్ ఇన్ ప్యాసివ్ వాయిస్. యేసు ప్రభుల వారు మరణం నుండి లేచాడు అని రాయలేదు పౌలు భక్తుడు, మరణం నుండి లేపబడ్డాడు అని రాశాడు. మైక్ నా చేతుల ద్వారా మోయబడుచు ఉన్నది, లేకుంటే మైక్ కింద పడిపోతుంది స్టాండ్ ఉంటే తప్ప. యేసు ప్రభుల వారు మరణమును జయించి లేచాడు కాదు, లేపబడ్డాడు. పేతురు భక్తుడు కూడా మొదటి ప్రసంగంలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో he also made same statement, Jesus has been raised from the dead అనే మాట వారు అక్కడ వాడతారు. ఏంటి దాని అర్థం ఏంటి? యెహోవా విట్నెస్ వారు దీనిని ఆసరా చేసుకొని యేసు ప్రభుల వారు లెస్సర్ గాడ్ అని, లార్డ్ యాహ్వే ఈజ్ అ బిగ్గర్ గాడ్ అని, ఆయన చంపబడ్డాడు, లేవలేకపోతే తండ్రి అయిన దేవుడు ఆయనని లేపాడు అని వారు ఒక క్రొత్త సిద్ధాంతాన్ని బోధించారు. కానీ పేతురు భక్తుడు, పౌలు భక్తుడు, వై దే ఆర్ యూజింగ్ దట్ ప్యాసివ్ స్టేట్మెంట్ యేసు ప్రభుల వారి పునరుద్ధానం గురించి? కామెంటరీ వెరీ క్లియర్లీ సేస్ దట్ దేర్ వాజ్ a great intention behind Paul making such a statement. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుల వారి మరణం, యేసు ప్రభుల వారి నరావతారం God's designed plan for human salvation. యేసు ప్రభుల వారి నరావతారం, ఆయన మరణం మనందరి రక్షణ కొరకు దేవుడు రచించిన రక్షణ ప్రణాళికలో భాగం. ఇట్స్ నాట్ హ్యాపెండ్ హిస్టారికలీ వితౌట్ ఎనీ ఇంటెన్షన్స్, బట్ దెర్ వాజ్ ఏ గ్రేట్ డివైన్ ఇంటెన్షన్. యేసు ప్రభుల వారిని ఈ లోకానికి నరావతారిగా పంపించడం, 33.5 సంవత్సరాలు ఆయన జీవించడం, యూదుల ద్వేషము వలన చంపబడ్డం, ఆ చంపబడ్డం వెనుక మానవులందరికీ రక్షణ. When Jesus incarnate Christ fulfilled God's plans with the greatest respect on his begotten son, God raised him from the death. ఇది పౌలు భక్తుడి ఆర్గ్యుమెంట్. కుమారుడు చంపబడ్డాడు, అలా చంపబడుట దైవ ప్రణాళిక. ఆ చంపబడిన కుమారుణ్ణి ఆ మరణము నుండి లేపుకొనుట దేవుడి ఒక గౌరవ చర్యగా, అందుకొరకే లేపబడ్డాడు అనే స్టేట్మెంట్ని పౌలు భక్తుడు వాడుతున్నాడు. థర్డ్ పాయింట్, మరణం ఓడింపబడినటువంటి శత్రువు. మానవులకు మరణం శత్రువే. ఆదాము నుండి క్రీస్తు ప్రభుల వారి వరకు డెత్ రూల్డ్ హ్యూమానిటీ, డెత్ రూల్డ్ హ్యూమన్ రేస్. మానవ జాతిని అంతటిని కూడా మరణము పరిపాలించింది. రాజు మొదలుకొని సేవకుడి వరకు కూడా మరణము ఎదుట తల వంచవలసినదే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మరణాన్ని డిఫ్యూజ్ చేశారు, శక్తిహీనం చేశారు, ప్రభావము లేని దానినిగా మార్చివేశారు. ఒక ఏరియాలో పెద్ద బాంబు ఉందని బాంబు స్క్వాడ్కి తెలిసినప్పుడు వారు అక్కడికి వెళ్ళిపోయి డిఫీట్ చేస్తారు ఆ బాంబుని. దాని నష్టాన్ని మానవులకు తగలకుండా డిఫీట్ చేస్తారు. దట్స్ హౌ యేసు ప్రభుల వారి సిలువ మరణాన్ని శత్రువే కానీ ఓడింపబడినటువంటి శత్రువుగా చేసేశాడు. ఇంటర్నేషనల్ 1 డే మ్యాచ్ జరుగుతుంది,
అది నిన్నటి మ్యాచ్ రికార్డు పెట్టుకొని మీరు చూస్తూ ఉన్నారు. మీరేం టెన్షన్ పడరు, మ్యాచ్ని హాయిగా చూస్తూ ఉంటారు. ఓడిపోయిన టీంలో వాళ్ళు సెంచరీ కొట్టినా డబుల్ సెంచరీ కొట్టినా మనకేం చింత ఉండదు. బికాజ్ వీ న్యూ ద రిజల్ట్స్. క్రీస్తు ప్రభుల వారు మరణమును జయించారు. తన పునరుద్ధాన శక్తి మనమందరం కూడా మన మన వరుసలలో మరణమును జయించబోతూ ఉన్నాం. లాస్ట్ పాయింట్, ఏ దేహముతో మనము పునరుద్ధానమును చెందుతాము? పౌలు భక్తుడు అధ్యాయంలో చివరిలోకి మాట్లాడుతూ ఉన్నాడు. He argues that human body has two principles. రెండు ప్రభావములు మానవ దేహానికి ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి. టూ నేచర్స్ మానవ దేహానికి ఉన్నాయి. మొదటి స్వభావం ఏంటంటే వయసు పైబడుచుండగా మన క్రాఫ్ట్ తగ్గిపోతుంది, బలములన్నీ కూడా శక్తిహీనం చేయబడతాయి. వయసు పైబడుచుండగా మనము శరీరంలోని బలములన్నిటినీ కోల్పోతాం. కళ్ళుంటాయి కనిపించవు, చెవులుంటాయి వినిపించవు, నోరుంటుంది పళ్ళుంటాయి నమల్లేదు. మరొకరు మనకు సహాయం చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ నేచర్. ఫస్ట్ నేచర్. ఉభయచరాలు అని మేము చిన్నప్పుడు చదువుకునేవారు. కప్ప, తాబేలు నీటిలో ఉండగలవు, బయట ఉండగలవు. మానవ దేహము కూడా గాట్ డ్యూయల్ నేచర్. అదే స్వభావం. మొదటి స్వభావం చనిపోయే స్వభావం, వృద్ధాప్యము చెందే స్వభావం. చాలా అందమైన వాళ్ళమని అనుకునే మనం, జ్ఞానవంతులమని అనుకునే మనం వయసు పైబడుచుండగా అన్నీ డిలీట్ చేయబడతాయి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్, టీచర్ వృద్ధాప్యం అయిపోయిన తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఎవరు నువ్వు అని అడిగింది. నా మనసులో చాలా నొప్పి. నా టీచర్ నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? ఒక అర్ధగంట అయినాక రెండు చేతులు పెట్టి, సునీల్ బాబు నమస్తే. ఏమైంది టీచర్? సునీల్, మై బ్రెయిన్ డిలీటెడ్ ఆల్ ద మెమరీస్. నా జ్ఞాపకాలు, నా జ్ఞానం అంతా వెళ్ళిపోయింది. ఆమెకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అవసరం లేదండి, అన్ని అర్థాలు చెప్పేది. వృద్ధాప్యంలో మనము మన బలములను అన్ని కోల్పోతాం. దిస్ ద ఫస్ట్ నేచర్. సెకండ్ నేచర్, పెరిషబుల్ బాడీ టర్న్డ్ ఇంటూ ఇంపెరిషబుల్ బాడీ. మృతి చెందే, నశించిపోయే దేహము నశించిపోని దేహముగా మార్చబడుతుంది. మరణం అనే మార్గము ద్వారా ప్రయాణం చేసినప్పుడు యేసు ప్రభుల వారు 3వ దినమున మరణం నుండి లేపబడ్డాడు. Divine power comes from God, entered into the dead body of Christ and raised him from the dead. దైవము నుండి పంపబడినటువంటి ఒక శక్తి క్రీస్తు మృతదేహంలోనికి ప్రవేశించి ఆయనని మరణం నుండి లేపింది. That same power is made available to raise us from our death. మన చిన్న వాచ్ చేతిలో కట్టుకున్నది ఆడాలంటే బ్యాటరీ కావాలి. మరి ఇంతమంది చచ్చిపోతే ఎలా లేగలం? Where from that power comes? That power comes from the divine. మనము సృష్టించబడిన మన దేవుడే మనలని మన మరణముల నుండి లేపుతాడు. దానికి క్రీస్తు ప్రభుల వారు మొదటి ఉదాహరణ. పౌలు భక్తుడు ఒక ఉదాహరణ చివరిలో మాట్లాడతాడు. గోధుమ గింజ భూమిలో నాటుతాం, 3వ దినమున భూమిలో నుండి అది మొక్కగా బయటకు వస్తుంది. పాతిపెట్టిన గోధుమ గింజ, పైకి వచ్చిన మొక్క రెండు వేరుగా ఉంటాయి. రంగు వేరుగా ఉంటుంది, వాసన వేరుగా ఉంటుంది, ఆకారం వేరుగా ఉంటుంది. బట్ సీడ్లో ఉన్నటువంటి ప్రాణం, స్ప్రౌట్లో ఉన్నటువంటి ప్రాణం వన్ అండ్ ద సేమ్, ఒకటే. మార్పు చెందుతుంది. గొంగలి పురుగు నిద్రావస్థ తర్వాత సీతాకోక చిలుకగా మారిపోతుంది. మనము కూడా పునరుత్థానంలో మార్పు చెందు పునరుత్థాన దేహములను సంతరించుకుంటాము. ఆ పునరుత్థాన దేహములు షల్ లివ్ ఎటర్నల్లీ. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్.